అన్న ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తే గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎంతవరకు నిజాలు చెప్పగలరా మీరు? నిజమేంది వాస్తవమే. నిజం చెప్పేది ఉంది, వాస్తవంగా జరుగుతుంది అదేగా. గిట్టుబాటు ధర పొగాకు లేదు, ఏమీ లేదు. పొగాకు కానీ వేసిన పంటకి రైతుకు అనేది ఏం లేదు. రైతు భరోసా ఏమన్నా అందుతుందా? రైతు భరోసా నెలకు వస్తున్నాయి. ప్రతి ఒక్క నెల అకౌంట్లో పడుతుంది. అకౌంట్లో ప్రతి ఒక్క నెల, ప్రతి నెల పడుతుంది. ప్రతి నెల. గవర్నమెంట్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది మీకు? కూటమి ప్రభుత్వం ఏముంది, ఏం చేస్తుంది? ఎవరికి చెప్పడం హామీలే కానీ సూపర్ 6 కాదు, 66 చూపిస్తున్నారు జనానికి. 66 అది. ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. బస్సులు వస్తున్నాయి రోజు, 10 బస్సులు వస్తున్నాయి మా ఊరు రోజుకి. 10 బస్సులు నాగలే, 10 బస్సులు రోజుకి. గంగారం మా ఊరు. పథకాలు అయితే అందట్లా. పథకాలు ఏమీ రావడం లేదు సార్. మేము అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు గవర్నమెంట్. అన్ని ప్రభుత్వం దాంట్లో గవర్నమెంట్ లో ఫామ్ కావడానికి ఏదో 4 చెబుతారు, ఇస్తే కదా అమలు చేస్తే కదా రైతుకు అనేది. రైతు భరోసా, పిల్లలు, అమ్మ ఒడి, ఇవన్నీ ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఏవి రాలేదుగా, 1 రూపాయి కూడా వేసింది లేదుగా, చెప్పటమే కానీ. ఎలా ఉంది మీకు? కూటమి ప్రభుత్వ పాలన నచ్చిందా, జగన్ గారి ప్రభుత్వం పాలన నచ్చిందా? జగనే బాగా నచ్చింది. అది కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటాను మేము చెప్పడానికి ఏదో నేస్తే కదా మాకు చెప్పేది. చేసింది అంటానికి ఏం రూపాయి ఒకరికి రైతుకు కానీ పిల్లలకు కానీ ఏమీ లేదుగా. పొలం డబ్బులు కానీ ఏం బట్టి ఏమి ఇచ్చిండు. కరెంటు బిల్లు ఎలా ఉంది అన్న ఇప్పుడు పరిస్థితి? కరెంటు బిల్లు మరి పెంచారంట, మరి మాకు కూడా తెలియదు ఎంత పెంచింది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అమరావతి రాజధానిగా చేస్తా ఉన్నారు. 4 సంవత్సరాలు ఉన్నాయి గ్యాప్. ఈ 4 సంవత్సరాల్లో అమరావతి డెవలప్ అయిద్దా? 4 నెలలు లేట్ అయింది. 5 సంవత్సరాలే కానీ 4 నెలలు లేట్ అయింది. జగన్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలే కాల. ఇప్పుడు 4 నెలలు లేట్ చేస్తుంది. ఇంత ముందు ఏం చేసింది మరి? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసిందా రాజధాని? ఈ సంవత్సరంలో మీకు ఈ కూటమి ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది? ఈ సంవత్సరం మాకేం కూడా ప్రభుత్వం బాగాలేదు, అది నచ్చలేదు మాకు. పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ అసలు మీరు చెప్పేది కాదు అది. ఆయనకి ఏం తెలుసు పవన్ కళ్యాణ్కి? అని చెప్తున్నారు కదా, మొత్తం నేను చూసుకుంటా, మీకు అండగా ఉంటాను నేను అంటే. చూసుకొని చేసినప్పుడు అప్పుడు చేసిండు అనుకుంటారు, ఇప్పుడు ఎట్ట అనుకుంటారు తెలియకుండా. జగన్ గారు గతంలో మద్యం గురించి పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే మద్యం అమ్ముతున్నారు. దీని మీద అసలు ఏంది, జనాలు ఎలా చూస్తారు? వాళ్ళేమో ఒకటే అమ్మారు, మండలానికో ఊరికో ఒకటి అమ్మారు. వీళ్ళు ప్రతి ఒక్కసారి పెట్టి అమ్ముతున్నారు మద్యం. ఇంటింటికి మద్యమే ఇప్పుడు. వాళ్ళు షాపుల్లో అమ్మితే ఇప్పుడు ఇంటింటికి మద్యం అమ్ముతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి అయితే ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఏం బాగాలేదు. అది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి ఏం రూపాయి రావడం లేదు. దేనికైనా ఏం రూపాయి లేదు రైతులకి.